దుర్బుద్ధులు అంటే దుర్బుద్ధను కూడా పోల్చుకోలేని దుర్బుద్ధులు కూడా పుట్టవచ్చు. వాటిని నువ్వే తొలగించవయ్యా. తొలగించి నాకు సుమతిని నువ్వే ఇవ్వు. సుమతి ఇస్తే స్నేహితుడు అవుతావు కనుక నువ్వే నాకు సద్బుద్ధినిచ్చి నాకు స్నేహితుడుగా ఎల్లవేళలా ఉండవయ్యా అని ప్రార్థించవచ్చండి. కుమతి నివారు సుమతికే సంగి. ప్రయోజనం అంటే ఇంకేం కాదు, ఇదొక్కటే. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే విదురుడు చెప్తాడు, నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్. దేవరక్ష అంటే నీ పక్కన పశుపాలకుల్లాగా ఆయుధం పట్టుకు తిరుగుతుంటాడు బాడీగార్డ్లాగా, అది కాదు దేవరక్ష. ఎవరిని బాగు చెయ్యదలుచుకున్నాడో వాడు బుద్ధికి సంలక్షణాన్ని ఇస్తాడు, బుద్ధికి మంచిని ప్రచోదనం చేస్తాడు. అదే భగవత్కృప అన్నారు. కనుక బుద్ధిని బాగు చెయ్యమని మాత్రమే భగవంతుని అడిగితే చాలు, ఇంకేమిటి అక్కర్లేదు. అదే వేదమాత యొక్క మంత్రసారం కదండి, ధియోయోన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేది. కానీ బుద్ధిని మంచి వైపు ప్రేరేపించాలి, ఏదో వికారాల వల్ల వాసనల వల్ల పుట్టే దుర్భావాల్ని తొలగించాలి. ఇది ప్రార్థిస్తే చాలు స్వామి వద్ద. అందుకే ఉపనిషత్తు చెప్తోంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఏ పరమాత్మ విశ్వవ్యాపకుడై ఉన్నాడో ఆయన శుభముతో నా బుద్ధిని కలుపుగాక అంటే కనెక్ట్ చేయుగాక అని ప్రార్థన చేశారండి ఇక్కడ. అందుకే హనుమాన్ చాలీసా మన భగవంతుడు అడగవలసిన మాట, కుమతి నివార్ సుమతికే సంగి. దుర్బుద్ధిని పోగొట్టి సుమతిని చేస్తే సుమతులకు నువ్వు స్నేహితుడు అవుతావు గనక నాకు స్నేహితుడు కావయ్యా. దీన్ని బట్టి భర్తృహరి చెప్పిన 6 సులక్షణాల స్నేహితుడు హనుమంతుడు మనతో ఉంటాడు, కాపాడతాడు, పాపం జరగకుండా చూసుకుంటాడు, ఏది హితమో అది కలిగిస్తాడు. అదేవిధంగా మన బతుకులో తెలుసో తెలియకో ఇవి తప్పులు ఉంటే బయట కాపాడతాడండి. గుహ్యాన్ని గుహతి గుణాన్ ప్రకటీకరోతి. నీలో ఉన్న గుణాలే బయట చూపిస్తాడు. అది ఎలాగో అంటే శివుళ్ళ అన్నాడు. శివుడు ఏం చేశాడంటే విశ్వమంతా వ్యాపించిపోయింది విషం, కానీ అదంతా ఉండ చుట్టి ఇంతే చేసి పెట్టాడు. ఇంతే ఉన్నాడు చంద్రుడు, అంత ఉన్న విషయాన్ని ఇంత చేసి కనబడివ్వకుండా పెట్టేసుకున్నాడు. ఇంతే లేఖలా ఉన్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడ. అంటే మన గుణాలు కొంచెం చంద్ర లేఖలా ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటాడు, దుర్గుణాలు విషాల్లా ఉన్నా ఉండ చుట్టి లోపల దిగమింగుకుంటాడండి భగవంతుడు అన్నారు ఇక్కడ. ఇదే కుమతి నివారు సుమతికే సంగి యొక్క ప్రక్రియ. అటువంటి చూపిస్తున్నాడు స్వామి. అందుకే గొప్ప మాటగా మనం కుమతి నివారు సుమతికే సంగి అనే దాన్ని